వీకోల్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ సుస్వాగతం. ఈరోజు ప్రతి ఒక్కరికి జీవితంలో పనికొచ్చే ఒక అద్భుతమైన నీతి కథ. ప్రపంచంలోని ప్రతి మనిషి అవతల వ్యక్తికి తనకు తోచిన ఉచిత సలహా ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. మనకంటూ సొంత నిర్ణయం లేకుండా అవతల వ్యక్తి సలహాని పాటించి జీవిస్తే మన జీవితం ఎంత దారుణంగా ఉంటుందో తెలుసుకునే ఈ నీతి కథ విని అందరూ ఆచరించాల్సింది. పూర్వకాలంలో పల్లెటూరు ప్రజలు సరుకులు రవాణా చేసుకోవడం కోసము వాహనాలు లేవు కాబట్టి వాళ్ళు గుర్రాన్ని కానీ గాడిదని కానీ కొని తన అవసరాల కోసం ఇంటి దగ్గరే ఉంచుకునేవారు. అలాంటి పరిస్థితుల్లో ఒక ఇంటి యజమానికి తన గాడిద చనిపోవడం వల్ల గాడిద అవసరం ఎక్కువగా ఉండబట్టి పట్నం వెళ్ళి సంతలో కొత్త గాడిదను కొని తీసుకురావాలని తన 20 ఏళ్ల కొడుకుతో చెప్పి పట్నం బయలుదేరి వెళ్ళారు. పట్నంలోని సంతలో కొత్త గాడిదను కొని తండ్రి కొడుకులు తీసుకుని తిరిగి ప్రయాణం అయ్యి వస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో కొంతమంది జనాలు వాళ్ళను చూసి, అరే గాడిదను కొని ఖాళీగా తీసుకురాకపోతే ఎవరో ఒకరు గాడిద మీద ఎక్కి రావచ్చు కదా అన్నారు. అప్పుడు తండ్రి ఆలోచించి గాడిద మీద కొడుకుని ఎక్కించి తండ్రి నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. కొంత దూరం వచ్చాక ఇంకొంతమంది ప్రజలు ఆ దృశ్యాన్ని చూసి, అరే వయసులో ఉన్న కొడుకు గాడిద మీద ఎక్కి ముసలి తండ్రిని నడిపిస్తూ వస్తున్నాడు, సిగ్గు లేదా, నువ్వు దిగి నీ తండ్రిని ఎక్కించు అన్నాడు. వెంటనే కొడుకు గాడిదను దిగి తండ్రిని గాడిద మీద ఎక్కించి బయలుదేరి వస్తూ ఉన్నారు. ఇంకొంత దూరం వచ్చాక కొంతమంది ప్రజలు ఆ దృశ్యాన్ని చూసి, అరే తండ్రి కొడుకులు ఇద్దరూ గాడిద మీద ఎక్కి వెళ్ళొచ్చు కదా అని ఒక సలహా ఇచ్చారు. వెంటనే తండ్రి కొడుకులు గాడిద మీద ఎక్కి ఇద్దరు బయలుదేరి వస్తూ ఉన్నారు. ఇంకొంత దూరం వచ్చేసరికి కొంతమంది జనాలు చూసి, అరే ఇద్దరు గాడిదల కన్నా బరువుగా ఉన్నారు, ఆ గాడిద మీద ఎక్కితే అది ఏం మోస్తుంది, మీరిద్దరూ కలిసి ఆ గాడిదను మోయొచ్చు కదా అని ఇంకో సలహా ఇచ్చారు. వెంటనే ఆ సలహా ఇన్న తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి గాడిదను దిగి గాడిదని తన భుజాల మీద ఎత్తుకొని మోయడం మొదలుపెట్టారు. అలా మోసుకుంటూ వస్తూ ఉండగా ఇంతలో ఒక పెళ్ళి వాళ్ళ ఊరేగింపు ఎదురైంది. అందులో డప్పుల శబ్దం విని గాడిద బెదిరిపోయి పక్కనే ఉన్న నీళ్ల కాలువలో ఎగిరి దూకింది. అలా దూకి వెంటనే నీటి ప్రవాహంతో ఆ గాడిద నీళ్లలో కొట్టుకొని పోయింది. ఇప్పుడు ఇద్దరు తండ్రి కొడుకులు బాధతో ఆలోచిస్తూ, తనకంటూ సొంత నిర్ణయం తీసుకోకుండా ప్రజలు చెప్పిన నిర్ణయాన్ని పాటించడం వల్ల మనం ఎన్ని కష్టాలు పాలయ్యాము, ఎంతో డబ్బు పెట్టి కొన్న ఈ గాడిద నీళ్లలో కొట్టుకొని పోయింది, ఏం చేయాలో దిక్కుతోచక బాధతో విలపిస్తూ ఉండిపోయారు. ఇప్పుడైనా అర్థమైందా, మనకంటూ సొంత నిర్ణయం లేకుండా పరాయి వాళ్ళ నిర్ణయాన్ని తీసుకొని మనం జీవిస్తూ ఉంటే ఎప్పటికైనా మనకి తప్పకుండా కష్టాలు వస్తాయని తెలుసుకొని బాగా బాధపడ్డారు. ఇప్పటికైనా అర్థమైందా ఈ కథలోని గొప్ప నీతి? ప్రతి మనిషి ఏదో ఒక సలహా మనకి ఇస్తూనే ఉంటాడు, కానీ ఆ సలహాలన్నీ తీసుకున్న తర్వాత ఏది మంచో ఏది చెడో మనమంటూ నిర్ణయం తీసుకోకుండా అవతల వారి కోసం మనం జీవించడం మొదలు పెడితే మంచి అనిపించుకోవాలని అవతల వారి సలహాలను మనం పాటిస్తే అది తప్పకుండా మనకు చెడుగాలమే వస్తుంది, ఎన్నో కష్టాలను తెచ్చిపెడుతుంది. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణుడు పరధర్మం ఎంత గొప్పదైనా స్వధర్మం చాలా మంచిది అని సెలవిచ్చారు.